హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మజాస్ కిచెన్. ఈరోజు ఆనియన్ వడలు ఎలా చేయాలో చూపిస్తున్నానండి. వర్షాకాలంలో ఈవినింగ్ టీ టైంలో ఏదైనా వేడిగా తినాలనిపించినప్పుడు సింపుల్గా చేసుకునే ఉల్లిపాయ వడలను ఎలా చేయాలో చూద్దామా. ముందుగా 3 పెద్ద ఉల్లిపాయలని తీసుకుని నిలువుగా కట్ చేసుకుని ఒక బౌల్లో వేసుకోండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలన్నీ ఈ విధంగా విడివిడిగా చేసుకోండి. ఇప్పుడు దీనిలో 2 పచ్చిమిర్చిని సన్నగా తరిగి వేసుకోండి. తర్వాత సన్నగా తరిగిన అల్లం ముక్కలు, సన్నగా తరిగిన కరివేపాకు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ సాల్టు, 1½ స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలా, 1 కప్పు శనగపిండి, 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసుకోండి. ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకుని వీటన్నిటిని గట్టిగా పిసుకుతూ కలపండి. కార్న్ఫ్లోర్ బదులుగా బియ్యం పిండి కానీ మైదా పిండి కానీ వేసుకోవచ్చండి. ఇలా వేయడం వల్ల వడలు క్రిస్పీగా వస్తాయి. ఈ ఆనియన్ వడలలో పిండి తక్కువ, ఉల్లిపాయలు ఎక్కువ వేసుకోవాలండి. అప్పుడే చాలా రుచిగా ఉంటాయి. పిండి కలిపేటప్పుడు ఒక్క చుక్క వాటర్ కూడా పోయాల్సిన అవసరం లేదండి. ఆనియన్స్ని స్మాష్ చేస్తూ 5 నిమిషాలు బాగా కలపండి. ఆనియన్స్ నుంచి వచ్చే వాటరే పిండి కలుపుకోవడానికి సరిపోతుందండి. పిండంతా ఇలా కలుపుకున్న తర్వాత చేతికి ఆయిల్ అప్లై చేసుకుని కొంచెం పిండిని తీసుకుని వేళ్ళ మీద ఇలా వడల్లా చేసుకోండి. లేదంటే అరచేతిలో పిండి తీసుకుని ఇలా వడల్లా ఒత్తుకోండి. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని ఆయిల్ని కాగనివ్వండి. ఆయిల్ కాగిన తర్వాత ఒక్కొక్క వడని ఆయిల్లో వేసుకోండి. ఈ విధంగా ప్యాన్కి సరిపడా వడలన్నీ వేసుకోండి. వేసిన వెంటనే అస్సలు కదపకుండా మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి 2 వైపులా తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. ఇదే విధంగా అన్ని వడలను వేసుకుని ప్లేట్లో పెట్టుకోండి. అంతేనండి, వేడి వేడి ఉల్లి వడలు రెడీ అయ్యాయండి. బయట వర్షం పడుతున్నప్పుడు వేడివేడిగా ఏమైనా తినాలనిపించినప్పుడు ఈవినింగ్ స్నాక్గా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. చాలా రుచిగా ఉంటాయి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.